ఓకే వచ్చేసినాయి. హలో కార్తీక్, ఓకేనా? ఓకే. ఆ. నిన్న మనము ప్యాసిజం గురించి తెలుసుకున్నాం. ఈ దినం వచ్చేసి న్యాజిజం పార్టీ సిద్ధాంతాల గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధములోన వర్సైల్స్ సంధి ఫలితంగా మొదటి ప్రపంచ యుద్ధంలో వచ్చేసేమి మొదటి ప్రపంచ యుద్ధము పరిసమాప్తమైన తర్వాత వర్సైల్స్ సంధి జరిగింది 1919లోన. ఆ వర్సైల్స్ సంధిలోన ముఖ్యంగా ఇటలీకి, జర్మనీకి మామూలు మిత్రరాజ్యాలు అనేక విధాలుగా మా ఆయా ప్రాంతాలు ఆయా దేశాలకు చెందవలసినటువంటి ప్రాంతాలు చెందకపోవడం ద్వారా, అంతేకాకుండా మామూలు జర్మనీ దేశానికి చెందినటువంటి అనేక భూభాగాలు మిత్రరాజ్యాల వారు స్వాధీనం చేసుకోవడం ద్వారా జర్మనీకి చెందినటువంటి అనేక వలస ప్రాంతాలను మామూలు మిత్రరాజ్యాలు స్వాధీనం చేసుకోవడం ద్వారా ముఖ్యంగా జర్మనీ వచ్చేసి అనేక విధాలుగా నష్టపోవడం జరిగింది. అంతే అనేక విధాలుగా నష్టపోవడం జరిగింది. అంతేకాకుండా మామూలు ఇక్కడ ఇటలీ కూడా అనేక విధాలుగా నష్టపోవడం జరిగింది. ఆర్థిక పరంగా నష్టపోయింది, అటు జనాభా పరంగా నష్టపోయింది, భూభాగ పరంగా నష్టపోయింది. మనం అనేక విధాలుగా జర్మనీ నష్టపోవడము జరిగిందని చెప్పవచ్చును. ఆ విధంగా మమ్మల్ని అంతకు మునుపు ఆయా దేశాలను పరిపాలించేటువంటి మమ్మల్ని రాజులు కావచ్చు, ఆ రాజరికానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆయా దేశాల్లో ఆ ప్రజల మీద మమ్మల్ని విధిస్తున్నటువంటి మమ్మల్ని పన్నులు కావచ్చు, మనం భరించినటువంటి పన్నులు కావచ్చు, దమన నీతి కాండలు కావచ్చు, నిరంకుశ రాజరిక చర్యలు కావచ్చు, అటువంటి చర్యల ద్వారా ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. అంటే ఇటువంటి వ్యక్తులను తొలగించి మామూలు మీ నూతన వ్యక్తులు రాజ్యాన్ని, దేశాన్ని పరిపాలిస్తే ఎంతో బాగుంటుందని అనే ఉద్దేశము ఆయా రాజ్యాలలోన మామూలము ఏర్పడడం జరిగింది. అంటే ఆయా పాలకుల పట్ల విశ్వాసం కూడా సన్నగిల్లడం జరిగింది. కాబట్టి నూతన వ్యక్తులు మామూలు మా రాజ్యాన్ని పరిపాలిస్తే బాగుంటుందనే ఉద్దేశము ఆయా రాజ్యాలను నెలకొనడము జరిగి ఉంటుందని మనం భావించవచ్చు. ఆ విధంగా ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ మామూలు ఇటలీలో ప్యాసిజం, అదేవిధంగా జర్మనీలో వచ్చేసి న్యాసిజం అనే పార్టీలు మామూలు ఏర్పాటు కావడం జరిగింది. ఆ విధంగా వచ్చేసి రెండు సిద్ధాంతాలు అనేవి ఒకే విధంగా ఉండడం జరిగింది. రెండు సిద్ధాంతాలకి సిద్ధాంతము నియంతృత్వమే అనేది ఇక్కడ నియంతృత్వం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి మనము పరిగణించవచ్చు, విషయం అని చెప్పి మనము భావించవచ్చు. హలో కార్తీక్, హలో కార్తీక్, హలో. ఏం కార్తీక్, ఇంటర్నెట్ ఇష్యూనా? వినిపిస్తుందా? రెండు దేశాల్లోన ముఖ్యంగా వచ్చేసి ఫ్యాసిస్టు న్యాజిజం పార్టీ సిద్ధాంతాలు ఒకే విధంగా మామూలు ఉంటాయని చెప్పవచ్చును. అంటే కొన్ని సిద్ధాంతాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు, కానీ చాలా మటుకు ఈ రెండు ఒకే రకమైన కోపకు చెందినవని చెప్పవచ్చును. ఇక్కడ మామూలు ముఖ్యంగా వచ్చేసి మొదటి ప్రపంచం యుద్ధానంతరము ఐరోపాలోన సంభవించినటువంటి మామూలు మహత్తర పరిణామం వచ్చేసి ఇక్కడ నాజిజం ఆవిర్భావము అని చెప్పవచ్చును. అంటే మొదటి ప్రపంచ యుద్ధములోన ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధానంతరము ఐరోపాలో సంభవించినటువంటి మహత్తర రాజకీయ పరిణామము నాజిజం ఆవిర్భావము అని చెప్పవచ్చును. ఇక్కడ నాజిజం అనగా జాతీయ సామ్రాజ్యవాదము, ఇక్కడ జాతీయ సామ్రాజ్యవాదము అనే పేరుతోన పిలవడం జరిగింది. నేషనల్ సోషలిజం అనే పేరుతోన జాతీయ సామ్యవాదం యొక్క స్వరూపమే నాజిజం అనే పేరుతోన మమ్మల్ని పిలవడం జరిగింది. నాజిజం యొక్క పార్టీ నాయకుడు వచ్చేసి అడాల్ఫ్ హిట్లర్. నాజిజం పార్టీ యొక్క నాయకుడు వచ్చేసి అడాల్ఫ్ హిట్లర్. ఆయన రచించినటువంటిది గ్రంథం వచ్చేసి మెయిన్ క్యాంప్
అదేవిధంగా మామూలు ఇంకొక పేరుతో దాన్ని నా పోరాటం అనే పేరుతో కూడా పిలవడం జరిగింది. ఇక్కడ మనకు మెయిన్ కాప్ అనే దానికి నా పోరాటం అనే పేరుతో పిలవడం జరిగింది. నాజిజం పార్టీ యొక్క నాయకుడు వచ్చేసేమి అడాల్ఫ్ హిట్లర్. ఇక్కడ మామూలు జాతీయ సామ్యవాదము అంటే నాజిజం అనగా జాతీయ సామ్యవాదము. ఈ జాతీయ సామ్యవాద స్వరూపమే నాజిజం అని చెప్పవచ్చును. అంటే జర్మనీ యందు నాజిజం పార్టీ తలెత్తడానికి, నాజిజం పార్టీ ఏర్పడడానికి అనేక కారణాలు కలవు. అవి మామూలు ఆ కారణాలలోన ముఖ్యమైనవి ఏమనగా మనకు అవమానకరమైనటువంటి వర్సైల్స్ సంధి. అవమానకరమైనటువంటి వర్సైల్స్ సంధిని ఆ వర్సైల్స్ సంధి వలన ముఖ్యంగా వచ్చేసి జర్మనీ అనేక విధాలుగా నష్టపోవడం జరిగింది. అది ఆర్థిక పరంగా, భూభాగ పరంగా, వలసల పరంగా, అదేవిధంగా జంతుజాలం పరంగా, జనాభా పరంగా వాళ్ళు అనేక విధాలుగా నష్టపోవడము జరిగింది. అంటే ఆ నష్టం అనేది ఏ విధంగా జరిగిందంటే వర్సైల్స్ సంధి జర్మనీపై వచ్చేసేమి కఠినమైనటువంటి ఆంక్షలు, షరతులు విధించడము. అంటే తత్ఫలితంగా జర్మనీ అదే కఠినమైనటువంటి ఆంక్షలు విధించడం ద్వారా జర్మనీ తన సామ్రాజ్యం నందు దాదాపుగా 1/8 వంతు భూభాగాన్ని కోల్పోవడము, 10వ వంతు జనాభాను కోల్పోవడము జరిగిందని చెప్పి, అదేవిధంగా నిరాయుధీకరణ నిరాయుధీకరణ కూడా చేయడం జరిగిందని చెప్పి చెప్పవచ్చును. ఆర్థిక దుస్థితికి గురైనటువంటి జర్మనీ పైన 5వ వంతు ముఖ్యం చేసి $500 కోట్లు ముఖ్యంగా జరిమానా కూడా విధించడం జరిగింది. $500 కోట్ల యుద్ధ నష్టపరిహారంగా విధించడం జరిగిందని చెప్పి చెప్పవచ్చును. ఆ విధంగా ఇంకను తన ఖండాంతర వలసలన్నిటినీ ముఖ్యంగా చేసి జర్మనీ కోల్పోవడం జరిగిందని కూడా చెప్పవచ్చును. ఇట్టి అవమానకరమైనటువంటి వర్సైల్స్ సంధి షరతులు జాత్యాహంకారమునకు ఏర్పడడానికి జర్మనులకు ముఖ్యంగా వచ్చేసి గోరు చుట్టుపై రోకటి పోటు వలె అనే అర్థం వచ్చేటట్లుగా వారు వర్సైల్స్ సంధి జర్మనీ మీద విధించినటువంటి అనేక రకాల ఆంక్షల వలన జర్మనీ అనేక విధాలుగా నష్టపోవడం జరిగింది. అనేక రకాలైనటువంటి జర్మనీ మీద మిత్ర రాజ్యాలు అనేక విధాలుగా ఆ జర్మనీని దోచుకోవడం జరిగిందని కూడా చెప్పవచ్చును. ఇక్కడ ఇట్టి స్థితిలోనూ వైమర్ రిపబ్లిక్ అనేది 1919 నుంచి 1933 వరకు తన 14 సంవత్సరాల పాలనా కాలంలోన ఇది విదేశీ సేనలను జర్మనీ నుండి ఉపసంహరించుకోవాల్సినట్టుగా చేయడం జరిగిందని చెప్పి, అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ కొంతవరకు చక్కబడిందని చక్కబరిచిందని చెప్పి కూడా చెప్పవచ్చును. యుద్ధ నష్టపరిహారము నామమాత్రంగా మాత్రమే తగ్గించడం జరిగిందని కూడా చెప్పవచ్చును. అయినను జర్మనులు సంతృప్తి చెందలేదు. కొంతవరకు వారికి అనేక రకాలైనటువంటి వెసులుబాట్లు కల్పించినప్పటికీ అవన్నీ తాత్కాలికమైనవి అని చెప్పి జర్మనులు భావించడం జరిగింది. ఇది అవమానకరమైనటువంటి సంధిగానే భావించడము జరిగిందని చెప్పవచ్చును. ఆయనలు జర్మనీలో ఎంత మాత్రం సంతృప్తి చెందలేదని చెప్పి వర్సైల్స్ సంధిలోన తమకు జరిగినటువంటి అవమానము, ప్రతీకారము తీసుకోవాలనే ధోరణి జర్మనీలోన బాగా నాటుకొని పోయినదని చెప్పి మనము భావించవచ్చు. ఈ ప్రతీకార ధోరణే హిట్లర్ రెచ్చగొట్టే నాజిజం అనేది వ్యాప్తి చేసిందని చెప్పి మనము భావించవచ్చు. అంటే ఇక్కడ నాజిస్టులే దేశభక్తులని మిగిలిన వారు దేశద్రోహులైన భావము కలిగించిందని చెప్పవచ్చును. ఆ విధంగా ఇక్కడ నాజిస్టులు అనేవారే దేశభక్తులు, మిగిలిన వారు అందరూ దేశద్రోహులు అనే భావన కింద తీసుకుని రావడము జరిగింది. ఆ విధంగా అవమానకరమైనటువంటి వర్సైల్స్ సంధి షరతులు ఈ ముఖ్యంగా వచ్చేసి ఇటువంటి సంధి షరతులు జర్మనీల మీద విధించడం ద్వారా, జర్మనీ దేశం మీద విధించడం ద్వారా జర్మనీ అంతటి $500 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించడానికి అనేక విధాలుగా సతమతం కావడం జరిగింది. యుద్ధంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి ఎలాంటి మార్గములు కూడా కనిపించలేకపోవడం జరిగింది. అంటే ఇక దాదాపు భూభాగాన్ని కోల్పోయింది. అదేవిధంగా
ఆ, ఆర్థిక దుస్థితిని అనుభవించింది. అదేవిధంగా వచ్చేసి అధిక జనాభాను కోల్పోవడం జరిగింది, అధిక భూభాగాలను కోల్పోవడం జరిగింది, వలసలను కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అమిత ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆల్సెస్ లొరైన్ అనే ఈ రెండు ప్రాంతాలను జర్మనీ నుండి తీసుకొని ఫ్రాన్స్ దేశానికి ఇవ్వడము జరిగింది. ఆ విధంగా వచ్చేసి ఇక్కడ మా తినడానికి తిండి కూడా లేకుండా పోవడము జరిగింది. అంటే అదేవిధంగా చమురు ద్వారా జర్మనీ దేశానికి అధిక మొత్తమున ఆదాయము కూడా లభించడం జరిగింది. ఆ ఆదాయం కూడా మామూలు జర్మనీ కోల్పోవలసినటువంటి అవసరము ఏర్పడడం జరిగింది. జర్మనీకి అనేక ప్రాంతాలు ఉపయోగపడే ప్రాంతాలన్నిటినీ మమ్మల్ని మిత్ర దేశాలు తీసుకొని ఆయా దేశాలు మమ్మల్ని వాటిని పంచుకోవడం జరిగింది. ఆ విధంగా జర్మనీ అనేక విధాలుగా నష్టపోయిందని చెప్పి మనము భావించవచ్చు. అంటే ఇంకొను తన ఖండాంతర వలసలన్నిటినీ మామూలు కోల్పోయినప్పటికీ ఇట్టి అవమానకరమైనటువంటి వర్సైల్స్ సంధి సరితులను జాత్యాంకరమునకు మార్గం మార్గము అయిందని చెప్పి మనము భావించవచ్చు. ఇట్టి వర్సైల్స్ సంధి వలన ఒక జర్మనీ మీద విధించినటువంటి మమ్మల్ని వర్సైల్స్ అవమానకరమైన సంధి వలన మమ్మల్ని జర్మనీలోన జాత్యాహంకారం అనేది లేవడానికి ఏర్పడడానికి మమ్మల్ని వర్సైల్స్ సంధి అనేది ఒక ముఖ్య కారణముగా పరిణమించవచ్చని చెప్పి మనము భావించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ జాత్యాహంకారమున జర్మనులకు గోరు చుట్టుపైన రోకలి పోటు వలె మామూలు అది రోకులు పోటు వలనే అని మనము భావించవచ్చును. అంటే ఇక్కడ ఇట్టి స్థితిలో వైబర్ రిపబ్లిక్ అనేది 1919 నుంచి 1933 సంవత్సరం వరకు, అంటే దాదాపుగా 14 సంవత్సరాల పాలనాకాలంలో విదేశీ సేనలు మమ్మల్ని జర్మనీ నుండి ఉపసంహరించుకునేటట్టు చేయడము. అంటే విదేశీ సేనలు జర్మనీలో వచ్చేసి మామూలు దాదాపుగా 14 సంవత్సరాల కాలం పాటు ఉండేటట్లు ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆ ఒప్పందం నుంచి మమ్మల్ని కొంతవరకు సైన్యాన్ని ఉపసంహరించేటట్లు కూడా మమ్మల్ని కొంతవరకు షరతులను విధించడము జరిగిందని కూడా చెప్పవచ్చును. అంటే యుద్ధ నష్టపరిహారము నామమాత్రంగా తగ్గించడము జరిగింది. అంటే అయినను జర్మనీలోన అంటే ఆర్థిక వ్యవస్థ కొంతవరకు మమ్మల్ని చక్కపరిచేటట్లుగా కొన్ని చక్కపరిచే విధంగా వారికి కొన్నిటి సదుపాయాలను కూడా కల్పించడం జరిగిందని కూడా చెప్పవచ్చును. కానీ ఏమి చేసినప్పటికీ అవిని నామమాత్రమే. జర్మనీ కోలుకునే స్థితిలో లేదు. కానీ ముఖ్యంగా జర్మనీని అనేక విధాలుగా మమ్మల్ని బాధించినారు, అనేక విధాలుగా నష్టపెట్టిన భావన మమ్మల్ని జర్మనీలో మమ్మల్ని కలగడానికి మమ్మల్ని ఈ వర్సైల్స్ సంధి ఒక విధంగా కారణమైందని చెప్పి చెప్పవచ్చును. అంటే జర్మనీలోన జాత్యహంకార భావము లేవడానికి ఇది ఒక ముఖ్య కారణంగా మనము పరిణమించవచ్చు. వర్సైల్స్ సంధిలోన తమకు జరిగినటువంటి అవమానకరమైన ప్రతీకారమును మమ్మల్ని గైకొనవలన ధోరణి ఆ జర్మనులలోన మనం ఏర్పడడానికి ఇది ఒక ముఖ్య కారణంగా భావించవచ్చునని చెప్పి మనము దీనిని బట్టి తెలుసుకోవచ్చు. అంటే ఈ ప్రతీకారము ధోరణిని హిట్లర్ను రెచ్చగొట్టే విధంగా మమ్మల్ని హిట్లర్ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా అతనిలో ఉన్నటువంటి ఆయా దేశాల్లో ఉన్నటువంటి శత్రుత్వము మమ్మల్ని ముఖ్యంగా నా దేశానికి ఇంతటి అవమానం జరిగింది, ఆ అవమానం కోసం ప్రతీకారం తీర్చుకోవాలి అని రెచ్చగొట్టే ధోరణిని ఆయా దేశాలు అనుసరించడం జరిగింది. ఆ విధంగా హిట్లర్ను రెచ్చగొట్టి నాజిజం వ్యాప్తి చేసుకోవడానికి ఇప్పుడు వినిపిస్తుందా, నాజిజం వ్యాప్తి చేసుకోవడానికి అవకాశం కలిగిందని చెప్పి అంటే ఇక్కడ న్యాసిస్టులే మామూలు ఇక్కడ దేశభక్తులేని, అదేవిధంగా మామూలు దేశభక్తులని మిగిలిన వారు దేశద్రోహులైన భావము మామూలు కలిగిందని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆర్థిక దుస్థితి అనేది ఏ విధంగా మమ్మల్ని ముఖ్యంగా అంతకు మునుపు ఇక్కడ ఇటలీ కూడా మమ్మల్ని అనేక ఆర్థిక దుస్థితులను అనుభవించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జర్మనీ కూడా మమ్మల్ని ఆర్థిక దుస్థితిని అనుభవించాల్సిన మమ్మల్ని పరిస్థితులు ఏర్పడినాయని చెప్పవచ్చును. మొదటి ప్రపంచ యుద్ధం వలన జర్మనీ ఆర్థిక దుస్థితికి మమ్మల్ని ముఖ్యంగా జర్మనీ పరిస్థితులు అస్తవ్యస్తమని చెప్పి మనము భావించవచ్చు. అంటే ఇక్కడ మమ్మల్ని బ్యాంకులు అంటే
ఇక్కడ ఏమి ఆర్థికంగా ఏ విధంగా నష్టపోయిందంటే మామూలు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు జరిపే బ్యాంకులు అనేవి మూతపడినాయి, అదేవిధంగా పరిశ్రమలు అనేవి మూతపడినాయి, అదేవిధంగా నిరుద్యోగ సమస్య అనేది, అంతేకాకుండా ద్రవ్యోల్బణం అనేది, ఆకలి దప్పులు అనేవి మమ్మల్ని విలయతాండం చేసినాయని చెప్పి చెప్పవచ్చును. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైనటువంటి జర్మనీలోన అనేక రకాలుగా ఆర్థిక దుస్థితి ఏర్పడడానికి మామూలు ముఖ్య కారణము జర్మనీనే జర్మనీ అనే అది ఒక కారణంగా మనము భావించవచ్చు. కాబట్టి ఆయా జర్మనీ దేశంలోన నిరుద్యోగ సమస్య అనేది తాండవించింది, ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడింది, ఆర్థిక దుస్థితి అనేది ఏర్పడింది. అంటే ఆర్థిక లావాదేవీలు జరిపే బ్యాంకులు అనేవి మూతపడడం జరిగింది. అంటే అధిక ఉత్పత్తిని సాధించే అనేక రకాలైనటువంటి పరిశ్రమలు మూతపడడం ద్వారా ముఖ్యంగా జర్మనీ దేశము ఆర్థిక సంక్షోభానికి గురి కావడం జరిగిందని చెప్పి తెలుసుకోవచ్చు. ఇట్టి స్థితిలోన ముఖ్యంగా 1924లోన విదేశీ రుణం సహాయం చేత ఇక్కడ 1924లో వచ్చేసి ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది. అదే మమ్మల్ని డాన్ పథకము. ఈ డాన్ పథకం ద్వారా జర్మనీకి కొంత ఊరట కలిగిందని చెప్పి చెప్పవచ్చును. అది ఏ విధంగా ఊరట కలిగిందంటే 750 మిలియన్ల డాలర్ల విదేశీ రుణ సహాయము మామూలు జర్మనీ దేశానికి చేయడం జరిగింది. అంటే డాన్ అనే పథకము ప్రకారము మామూలు ముఖ్యంగా వచ్చేసి విదేశీ రుణము అంటే 750 కోట్ల రూపాయల విదేశీ రుణము జర్మనీకి మమ్మల్ని కల్పించడం జరిగిందని చెప్పి చెప్పవచ్చును. పారిశ్రామిక విస్తరణ చేసుకోవడానికి, అదే బ్యాంకింగ్ వ్యవస్థను పునరుద్ధరించడానికి మమ్మల్ని ఇటువంటి సదుపాయాలను డాన్ పథకం అనేది జర్మనీ దేశానికి అనేక రకాలైన సదుపాయాలు మమ్మల్ని కల్పించిందని చెప్పవచ్చు. ఇట్టి సమయమున 1929 ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్యం అనేది వలసల జర్మనీకి మమ్మల్ని ఏర్పడడం, ఆ ఆర్థిక మాధ్యమం ఏర్పడడం ద్వారా మమ్మల్ని జర్మనీకి అందించే సహాయ సహకారాలు అనేవి మమ్మల్ని తగ్గిపోయినని చెప్పి చెప్పవచ్చును. 1929-30 సంవత్సరాల మధ్యకాలంలోన మమ్మల్ని ప్రపంచమున ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడడం ద్వారా ముఖ్యంగా డాన్ పథకం ద్వారా జర్మనీకి లభిస్తున్నటువంటి రుణ సదుపాయాలు ఏ సదుపాయాలు కల్పిస్తున్నారో ఆ సదుపాయాలన్నింటినీ జర్మనీ దేశానికి నిలుపుదల చేయడం జరిగిందని చెప్పి మనము భావించవచ్చు. అంటే ఈ 1929 ఏర్పడిన ఆర్థిక మాంద్యం వలన జర్మనీకి మరి విదేశీ సహకారం అనేది ఆగిపోవడం జరిగింది. అంతేకాకుండా దీనితోన మరల జర్మనీ దేశం అనేది తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి గురైందని చెప్పి మనము భావించవచ్చు. అంతకు మునుపు విదేశాలు అందించినటువంటి రుణ సదుపాయాల వలన జర్మనీ కొంతవరకు ఆర్థికంగా నిలదొక్కడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ 1929 సంవత్సరం ఏర్పడిన ఆర్థిక మాంద్యం వలన అన్ని ప్రపంచ దేశాలను ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడింది. ఆ ఆర్థిక మాంద్యం ఏర్పడడం ద్వారా ముఖ్యంగా వచ్చేసి జర్మనీ దేశానికి అందించే రుణాలు నిలుపుదల చేయడం జరిగింది. ఆ విధంగా మన జర్మనీ దేశము తిరిగి మన ఆర్థికంగా ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా క్లిష్టమైన పరిస్థితులు జర్మనీలోన ఏర్పడడం జరిగింది. అంటే విదేశీల సహకారము ఆగిపోవడం జరిగింది. దీనితో మరలి జర్మనీలోన ఆర్థిక సంక్షోభానికి గురైందని చెప్పి మనము భావించవచ్చు. ఇక్కడ మామూలు నిరుద్యోగులైన కార్మికులు మామూలు ఇక్కడ ఆయా పరిశ్రమలలో ఉన్నటువంటి కార్మికులు మామూలు ఇక్కడ సమ్మెలు చేయడము, హర్తాలు చేయడము, మామూలు ముఖ్యంగా చేసి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా పరిశ్రమలో ఉన్నటువంటి పరిశ్రమలో పనిచేసే కార్మికులు మన కమ్యూనిస్టు పార్టీలు చేరగా పారిశ్రామికవేత్తలు కార్మిక సంఘములను తీవ్ర వివక్షములకు అణిచివేయుటకు హిట్లర్ మమ్మల్ని సాధనముగా ఉపయోగించెను. అంటే మామూలు ఎప్పుడైతే ఈ ఆర్థిక సంక్షోభం వలన పరిశ్రమలు అనేవి మూతపడినాయో, పరిశ్రమలు మూతపడిన వెంటే ఆ పరిశ్రమలు పనిచేసే కార్మిక వర్గం అంతా మమ్మల్ని కమ్యూనిస్టు పార్టీలోన చేరగా పారిశ్రామికవేత్తలు కార్మిక సంఘములను తీవ్రమైనటువంటి పక్షాలను అణిచివేయుటకు మమ్మల్ని హిట్లర్ దీన్ని సాధనముగా ఉపయోగించుకొని చెప్పవచ్చును. ఇట్టి స్థితిలోన మామూలు ముఖ్యంగా చేసేవి ఇక్కడ పరజాతి ద్వేషాన్ని, జాతీయ సామ్యవాదాన్ని ప్రబోధించు నాజిజం ప్రజలను భాగంగా మమ్మల్ని ఆకర్షించను.
అంటే ఇటువంటి విధానాలు జర్మనీ దేశంలో కలగడం ద్వారా నాజిజం అనే నాజిజం సిద్ధాంతాలు ప్రజలను బాగుగా ఎంతో ఆ, బాగుగా ఆకర్షించాయని చెప్పి చెప్పవచ్చును. నాజిజం సిద్ధాంతాలు మమ్మల్ని ముఖ్యంగా చేసే జర్మనీ ప్రజలకు అవి ఒక బైబిల్ వలె ఆ సిద్ధాంతాలను మమ్మల్ని వారు ఆచరించేటట్లుగా వాటి పట్ల ఆకర్షితులు అయ్యారని చెప్పి చెప్పవచ్చును. అంటే ముఖ్యంగా వచ్చేసి కమ్యూనిస్టు అనేక మంది నిరుద్యోగులైనటువంటి కార్మికులు మన కమ్యూనిస్టుల పార్టీలో చేరగా పారిశ్రామికవేత్తలు కార్మిక సంఘములను నిలవరించడంలోన అంటే తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని మామూలు ఆ పక్షాలను అణిచివేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆ హిట్లర్ వాటిని సాధనముగా తీసుకోవడం జరిగింది. ఇటు సాధనంగా తీసుకొని వాటన్నిటిని అణిచివేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగిందని చెప్పి చెప్పవచ్చును. పరజాతి ద్వేషాన్ని అంటే మమ్మల్ని ముఖ్యంగా చేసి విదేశీయులు మమ్మల్ని ముఖ్యంగా చేసి జర్మనీలకు మమ్మల్ని పరజాతీయులే వారిని ద్వేషించడమే తమ యొక్క ముఖ్య లక్షణం అని చెప్పి మా జర్మనులు భావించడం జరిగింది. మా దేశం యొక్క సంస్కృతి మిన్నాయని మా విదేశీయులు మాకంటే తక్కువని చెప్పి వారు భావించడం జరిగింది. మా సంస్కృతి మిన్నా అని విదేశీయుల సంస్కృతి మమ్మల్ని మాకంటే తక్కువ అని చెప్పి వారు భావించడం జరిగింది. ఆ విధంగా జాతీయ సామ్యవాదము ప్రబోధించే నాజిస్ట్ పార్టీయే చాలా ఉత్తమైనదని చెప్పి ఆ నాజిస్ట్ పార్టీ సిద్ధాంతాలను ఆయా ప్రాంత ప్రజలు వాటి పట్ల ఆకర్షితులు కావడానికి అవకాశము ఏర్పడిందని కూడా చెప్పవచ్చును. అదేవిధంగా కమ్యూనిజము అంటే కమ్యూనిజం భావాలు కమ్యూనిజం బీత్ అనేది మమ్మల్ని జర్మనీలోన కమ్యూనిజం భయం అనేది మన జర్మనీలోన ఏర్పడడం జరిగింది. ఎందుకు ఆర్థిక దుస్థితికి గురైనటువంటి జర్మనీలోన కమ్యూనిజము మమ్మల్ని దినదినాభివృద్ధి చెందడము జరిగిందని చెప్పి తెలుసుకోవచ్చు. మనం ఉదాహరణకు 1930లోన జర్మనీ శాసనసభలోన ముఖ్యంగా కమ్యూనిజం యొక్క వీరి సంఖ్యాబలం దాదాపుగా 77 మంది ఉండగా 1932 నాటికి మమ్మల్ని 100కు పెరిగిందని చెప్పి దీనిని బట్టి మనము తెలుసుకోవచ్చు. జాత్యహంకారము గల జర్మనులు సహజ సిద్ధముగా కమ్యూనిజం అన్న గిట్టదు. కానీ ఒకసారి జర్మనీ కమ్యూనిస్టు దేశమైనచో మనం రష్యాకు తొత్తుగా మారునని జర్మనులు భావించరి. ఆ విధంగా వచ్చేసి జర్మనీ దేశంలో వచ్చేసి కమ్యూనిజం అనేది మనం శాసనసభలో వచ్చేసి 77 మంది ఉండగా అది 32 నాటికి దాదాపుగా 100 వరకు పెరిగిందని చెప్పి మనము భావించవచ్చు. ఆ విధంగా కమ్యూనిజం అనేది ఎక్కువ పెరుగుతూ పోతే కమ్యూనిస్టుల సంఖ్య యొక్క శాసనసభ యొక్క సంఖ్య పెరుగుతూ పోతే కమ్యూనిస్టుల సంఖ్య పెరుగుతూ పోతే అది ముఖ్యంగా రష్యా దేశానికి తొత్తుగా మారనని చెప్పి జర్మనులు భావించడం జరిగింది. ఆ విధంగా కమ్యూనిజం అనేది వ్యాప్తి చెందుతుంది అనే భావన జర్మనీలోన ఎక్కువ భయానికి గురి చేయడం జరిగిందని చెప్పి కూడా మనము భావించవచ్చు. ఇక్కడ సహజ సిద్ధముగా కమ్యూనిజం అన్న జర్మనులకు గిట్టదు. ఆ విధంగా వచ్చేసి జర్మన్ కమ్యూనిస్ట్ మధ్యతరగతి వర్గమునకు కమ్యూనిజం మధ్యతరగతి వర్గం వారు కమ్యూనిజం అనే దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ మధ్యతరగతి వర్గం వచ్చేసి కమ్యూనిజాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ అబ్బాయికి నెట్ ప్రాబ్లం ఉంది డాడీ. ఏం చేస్తాం, నువ్వు చెప్పుకుంటూ వెళ్ళు అంతే. కమ్యూనిజం అనేది మధ్య తరగతి వర్గానికి ఒక కంటగింపుగా మారడము జరిగిందని చెప్పి మనము భావించవచ్చు. ఇక్కడ కమ్యూనిజం వలన ముఖ్యంగా జర్మనీ దేశం వలన అనేక అనర్థాలకు దారితీయని చెప్పి మనము భావించవచ్చు. ఈ కమ్యూనిజం వలన తిరిగి జర్మనీ వచ్చేసి కమ్యూనిస్ట్ దేశంగా మారిపోతుంది. రష్యా వలె జర్మనీలో కూడా కమ్యూనిజం భావాలు వ్యాప్తి చెందుతాయి అనే భావన, అరాచక పరిస్థితులు వ్యాప్తి చెందుతాయనే భావన జర్మనీలోనే ఎక్కువగా ఉండడం ద్వారా అంటే కమ్యూనిజం పట్ల వారి భీతి చెందడము కూడా అది ఒక పరిపాటి అని చెప్పి మనం భావించవచ్చు. జాతీయవాదులకు వచ్చేసి నాజిజం ఆ పార్టీ ఆశావాదిగా వారికి ఆశాజ్యోతిగా మారిందని చెప్పి మనము భావించవచ్చు. ఆ విధంగా హిట్లర్ జర్మనీలో వచ్చేసి
జాతీయ భావాన్ని రేకెత్తించి ఒకే భాష, ఒకే మతం, ఒకే జాతి అనే భావన మరి జర్మనీలోన హిట్లర్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలలోన జాతీయ భావం అనే దానిని రేకెత్తించడం జరిగింది. ఆ విధంగా జర్మనీ భవిత్యమునకు నిర్మాణాత్మకమైనటువంటి ఆ, ఈ, ఆ, కృషి చేయడం మమ్మల్ని చేసేటువంటి వ్యక్తి చేయబడిన వ్యక్తి వాగ్దానము చేసి జర్మనీ కమ్యూనిస్టు భావములను లోను కాకుండా ఉండటకు మన జర్మనీలోన కలిగినటువంటి కమ్యూనిజం భీతిని హిట్లర్ నాజిజం ద్వారా మామూలు సొమ్ము చేసుకొని అధికారమును హస్తగతం చేసుకున్నట్టుకు దోహదం చేసిందని చెప్పి మనం భావించవచ్చు. ఇక్కడ కమ్యూనిజం అనే దానిని ఒక బూచిగా చూపి ముఖ్యంగా హిట్లర్ వచ్చేసేమి ఆ జర్మనీలోన అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఇది మమ్మల్ని కమ్యూనిజము అనేది కమ్యూనిజం భీతి అనేది ఒక ఆయుధంగా ఒక సాధనంగా చేసుకొని ఇతడు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కూడా జరిగిందని కూడా మనము చెప్పవచ్చును. కేవలము జర్మనీ దేశం యొక్క భవిత్యాన్ని నిర్మాణ కృషిని చేసేటటువంటి వ్యక్తి మమ్మల్ని చేసేటువంటి పార్టీ నాజిజమే అని చెప్పి మమ్మల్ని ఆ నాజిజం పార్టీని చెప్పి అక్కడ ప్రజల్లోన అతడు కమ్యూనిజం వ్యాప్తి చెందుతుంది, కమ్యూనిజం వ్యాప్తి చెందితే మనకు అనేక అనర్థాలకు మూలమని చెప్పి అక్కడ ఆ పార్టీ ఆయా ప్రజలలోన భయాన్ని రేకెత్తించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని మమ్మల్ని కమ్యూనిజం యొక్క భయాన్ని ఇతడు దాన్ని ఒక సొమ్ముగా చేసుకొని అక్కడ ఆయా జర్మనీలోన అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఈ కమ్యూనిజం భీతి భయం అనేది ఇది ఒక ఆయుధంగా చేసుకోవడం జరిగిందని కూడా మనము భావించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ వైమర్ రిపబ్లిక్ అనేది ఇక్కడ వైమర్ రిపబ్లిక్ అనేది వైఫల్యము చెందుట. ఏ విధంగా వైమర్ రిపబ్లిక్ అనేది వైఫల్యం చెందిందంటే ఇట్టి మమ్మల్ని కష్ట పరిస్థితులు లేక క్లిష్ట పరిస్థితుల్లోన వైమర్ రిపబ్లిక్ సమర్థవంతంగా పని చేయలేదు. అదేవిధంగా పైగా రిపబ్లిక్ పార్టీ అనేది కలహములకు ఆలవాలమైందని చెప్పి అంటే ముఖ్యంగా వచ్చేసేమి ఇక్కడ వైమర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ఉండేటప్పుడు ప్రజలకు అనేక కలహాలకు మామూలు వర్గ పోరాటం వర్గ సమస్యలకు దారి తీసిందని చెప్పి ఉద్దేశం చేత మమ్మల్ని ముఖ్యంగా చేసి వైమర్ రిపబ్లిక్ సమర్థవంతంగా పని చేయలేదు. అదేవిధంగా పైగా మమ్మల్ని రిపబ్లిక్ పార్టీ కలహాలకు నిలయమైందని చెప్పి సంఘర్షణలకు కారణమైందని చెప్పి ఉద్దేశం చేత ముఖ్యంగా రాజరికవాదులు, అదేవిధంగా సోషల్ డెమోక్రటిక్ జాతీయవాదులు, అదేవిధంగా కమ్యూనిస్టులు 4 రాజకీయ పక్షములు అధికారమును హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయని చెప్పి మనము ఈ రాజకీయ పక్షాలు అధికారం హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించాయని చెప్పి మనము తెలుసుకోవచ్చు. అంటే వీనిలోనూ ఏ రాజకీయ పక్షం కూడా నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికలను జర్మనీలోన మామూలు అందించలేదని చెప్పి మనం ఏ పార్టీ కూడా జర్మన్ ప్రజలకు మనం నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని ఏర్పరచడానికి ప్రయత్నించలేదని కూడా చెప్పవచ్చును. అంటే ఇక్కడ మమ్మల్ని జర్మనీ దేశమున శాంతి భద్రతలు కాపాడడంలోనూ శాంతి భద్రతను ఏర్పరచడంలోనూ అంటే ఇటు అనిత్య పరిస్థితుల నుండి జర్మనీ కాపాడడంలోనూ అంటే అరాచక పరిస్థితులను నాజిజం అందించినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికలు వాగ్దానములు ప్రజలను ఆకట్టుకొని దేశమున సక్రమమైన మార్గమున నాజిజం పెట్టగలదని చెప్పి మమ్మల్ని జర్మనులు భావించడం జరిగిందని చెప్పి చెప్పవచ్చును. ఇక్కడ వైమర్ రిపబ్లిక్ అనేది ఎప్పుడైతే ఆ ప్రాంతములలోన ఈ రిపబ్లిక్ ప్రభుత్వం అనేది ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలలోన అనేక వర్గ సమస్యలను మమ్మల్ని రేకెత్తించి అనేక వర్గ సమస్యలు ఏర్పడడం ద్వారా సమర్థవంతంగా పనిచేయకపోవడం ద్వారా అక్కడ వైమర్ రిపబ్లిక్ పార్టీ అనేది కలహములకు మమ్మల్ని ఆలవాలమైందని చెప్పి ఉద్దేశం చేత రాజకీయవాదులు, సోషలిక్ డెమోక్రటిక్ వాదులు, అదేవిధంగా జాతీయవాదులు, అరాచకవాదులు, కమ్యూనిస్టులు అనేవారు వచ్చేసి 4 రకాలైనటువంటి రాజకీయ పక్షాలు మమ్మల్ని అక్కడ జర్మనీ యొక్క అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి మమ్మల్ని అన్ని పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. కానీ ఏ పార్టీ కూడా జర్మనీ దేశానికి శాంతి భద్రతలను కలిగిస్తాము, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తాము, అంటే నిర్మాణాత్మకమైనటువంటి మనం ప్రణాళికలను ఏర్పరుస్తాము అనే ఏ పార్టీ కూడా మమ్మల్ని జర్మనీలోన విశ్వాసాన్ని కలిగించలేకపోవడం జరిగింది. అట్టి సమయంలోన జర్మనులకు
మమ్మల్ని నాజిజం పార్టీ మనకు శరణ్యము, అంటే ఆచరణీయమైనటువంటి పార్టీ మనకి నాజిజం పార్టీ అని చెప్పి జర్మనీలోన మమ్మల్ని ముఖ్యంగా వచ్చేసి ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించడం జరిగిందని కూడా చెప్పవచ్చును. ఆ విధంగా మమ్మల్ని వచ్చేసి ఇక్కడ ఈ నాజిజం అందించినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికలు, వాగ్దానములు మమ్మల్ని ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండడము ద్వారా ఒక సక్రమమైన మార్గాన్ని నడిపించేది, దేశాన్ని సక్రమైన మార్గములన శాంతి భద్రతను పునరుద్ధరించడములన ఈ నాజిజం పార్టీ మీద పార్టీ మీద విశ్వాసం పెట్టి ఆ ప్రజలు నాజిజం పార్టీని నమ్మడానికి వారు ఆ పార్టీ మీద నమ్మకం పెట్టుకోవడం జరిగిందని చెప్పి, ఇదే మనకు అనువైనదని చెప్పి మమ్మల్ని వాటి మీద హిట్లర్ మీద మమ్మల్ని విశ్వాసం పెట్టడం జరిగిందని చెప్పి మనము జర్మనీ దేశాన్ని రక్షించే పార్టీ నాజిజం పార్టీ, ఆ పార్టీని ఏర్పరిచేటువంటి వ్యక్తి మమ్మల్ని హిట్లర్, అతడే జర్మనీ దేశాన్ని కాపాడే వ్యక్తి అని చెప్పి మమ్మల్ని జర్మనీలో ఒక మంచి అతని పట్ల ఒక అభిప్రాయం, సదాభిప్రాయం అనేది ఏర్పాటు కావడం జరిగిందని చెప్పి చెప్పవచ్చు. ఏర్పడము వారిలోన ఒక మంచి భావాలు ఏర్పడడానికి ఇతడు నాజిజం పార్టీ ఒక కారణమైందని కూడా మనము భావించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ సైనిక తత్వం అనేది ఇక్కడ సైనిక తత్వం అంటే సహజ సిద్ధముగా జర్మనులు వచ్చేసి ఇక్కడ యుద్ధ ప్రియులు. మనము అంతకు మునిపే మొదటి ప్రపంచ యుద్ధంలో తెలుసుకున్నాం. అంటే మొదటి ప్రపంచ యుద్ధానికి జరగడానికి ముఖ్య కారణము జర్మనీ. అంటే జర్మనీ దేశము ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తులు వారిలో జాత్యహంకార భావం అనేది ఎక్కువగా ఉండము. అన్ని దేశాలు తమ దేశం మీదనే ఆధారపడి ఉండాలని, తమ నాగరికతే గొప్పదని, అన్ని దేశాలకి నాగరికతలు తమ దేశం కన్నా చిన్నవని చెప్పి వారు జర్మనులు భావించడం జరిగింది. వారి నిరంతరము మామూలు ఆహారము కన్నా మమ్మల్ని యుద్ధము కావాలి అనే నినాదమే వారి మామూలు మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి కూడా ఒక కారణమయ్యిందని చెప్పి మనము భావించవచ్చు. ఆ విధంగా సహజ సిద్ధముగా జర్మనులు యుద్ధప్రియులు అని, సామ్రాజ్యవాదులు అని, వారికి స్వాతంత్రముల కంటే జాతి గౌరవం అనేది ముఖ్యమని చెప్పి, స్వేచ్ఛ కంటే జాతి గౌరవము అదే ప్రతిష్టలే మిన్నయని, అందువలన వర్సైల్స్ సంధిలోన తమకు జరిగినటువంటి అవమానమునకు ప్రతీకారము తీసుకోవలసిన దృఢ విశ్వాసము వారిలో కలిగినని మనము భావించవచ్చు. అంటే మామూలు ముఖ్యంగా చేసేవి సహజ సిద్ధంగానే జర్మనులు చేసేవి యుద్ధ ప్రియులు. ఆ యుద్ధ ప్రియులు కావడం ద్వారా ముఖ్యంగా వచ్చేసి సహజంగా యుద్ధ ప్రియులంటేనే సామ్రాజ్యతత్వ భావాలు కలిగినటువంటి మామూలు వ్యక్తులు కావడం ద్వారా పైగా వారికి స్వాతంత్రముల కంటే దేశమిక గౌరవ ప్రతిష్టలే ముఖ్యము అని వారు భావించడం జరిగింది. అందువలన వర్సైల్స్ సంధిలోన తమ దేశానికి జరిగినటువంటి అన్యాయాన్ని పదే గుర్తు చేసుకొని తమ జరిగినటువంటి అవమానము జరిగింది కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలి అనే మామూలు ధోరణి ఆ జర్మనీలోన కలగడం జరిగిందని చెప్పి చెప్పవచ్చును. ఒక దృఢ నిశ్చయానికి మమ్మల్ని రావడం జరిగిందని చెప్పి చెప్పవచ్చును. దీనికి తోడు విదేశీయులైనటువంటి యూదులు కార్యకలాపములే వాళ్ళు తమ దేశ ఆర్థిక దుస్థితికి మూల కారణమని, ముఖ్య కారణమని ముఖ్యంగా వారి భావించని. అందువలన జర్మనుల్లోన సైనిక తత్వం అనేది పెరిగిపోవడము జరిగింది. తమ అవమానములను కారకులైనటువంటి విదేశీయులపై పగ సాధించటయే మమ్మల్ని ముఖ్యమని, ఇంకా వేరొక మార్గము లేదని చెప్పి ఒక కంకణము కూడా జర్మనులు కట్టుకునేదని చెప్పి మనము భావించవచ్చు. ఈ సైనిక తత్వం అనే నాజిజం ప్రబోధించిందని చెప్పి మనం భావించడం జరిగింది. ఆ విధంగా విదేశీయులైనటువంటి యూదులే మమ్మల్ని జర్మనీ దుస్థితికి మూల కారణమని, ఆర్థిక దుస్థితికి మూల కారణమని వారు భావించడం జరిగింది. ఆ విధంగా ఈ జర్మనీలోన సైనిక తత్వం అనేది అంతకంతకు దినవరకు పెంచి పెరిగిపోవడము జరిగిందని చెప్పి తమకు అవమానానికి కారణమైనటువంటి విదేశీయులను పగ సాధించుకోవాలనే భావన జర్మనీలోన మమ్మల్ని కట్టలు తెంచుకునేదని ఒక కంకణము కూడా కట్టుకున్నారని చెప్పి మనము భావించవచ్చు. ఈ సైనిక తత్వమే నాజిజం ప్రబోధించిందని చెప్పి కూడా మనము
భావించవచ్చు. ఆ విధంగా ప్రజాస్వామ్యం పట్ల నమ్మకము లేకపోవడము. అలాగే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే ప్రభుత్వాలు ప్రజలకు అనేక రకాలైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు మమ్మల్ని ఇవ్వడం జరుగుతుంది. అపరిమితమైన స్వేచ్ఛలు ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి వారు భావించడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థ కంటే మనం నిరంకుశ వ్యవస్థకే మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అలవాటు పడినారని చెప్పి చెప్పవచ్చును. అంటే జర్మనీలో ముఖ్యంగా జర్మనులు ప్రజాస్వామ్య ప్రభుత్వం కంటే నిరంకుశ ప్రభుత్వాలకే వారు అటువంటి నిరంకుశ విధానాలకే అలవాటు పడినారని చెప్పి మనం భావించవచ్చు. ఆ విధంగా ప్రజాస్వామ్యము వారి సాంప్రదాయములను సంస్కృతికి విరుద్ధముగా భావించడం జరిగింది. ప్రజాస్వామ్య భావాలైనటువంటి ప్రజాస్వామ్యం వారి సాంప్రదాయములకు వారి సంస్కృతులకు విరుద్ధముగా భావించడం జరిగింది. దీనికి తోడు వైమర్ రిపబ్లిక్ దేశ సమస్యలకు మూల కారణమని చెప్పి మమ్మల్ని జర్మనులు భావించడం జరిగింది. ఆ విధంగా జర్మనులు భావించడం ద్వారా వైమర్ రిపబ్లిక్ సమస్యలను పరిష్కరించడంలోన విఫలమైందని చెప్పి భావించడం ద్వారా వలస జర్మనుల్లోన ప్రజాస్వామ్యములోన నమ్మకము పూర్తిగా ప్రజాస్వామ్యం పట్ల జర్మనులకు నమ్మకం పూర్తిగా తొలగిపోయిందని కూడా చెప్పవచ్చును. మమ్మల్ని ఇక్కడ కానీ క్రమశిక్షణ కలిగిన వీరులు జాతీయ జర్మనులు క్రమశిక్షణ రాహితమైనటువంటి ప్రజాస్వామ్యముల కంటే క్రమశిక్షణ కలిగినటువంటి సైనిక తత్వం కలిగినటువంటి నిరంకుశ నాజిజమే మంచిదని చెప్పి ఇక్కడ జర్మనులు భావించడం జరిగింది. ఆ విధంగా ప్రజాస్వామ్య భావాలైనటువంటి సాంప్రదాయాలు సంస్కృతుల కంటే మామూలు ముఖ్యంగా జర్మనులు నాజిజం అందించే మామూలు సైనిక విధానాలు వీటిలే వారు మొగ్గు చూపడం జరిగింది. అంటే మామూలు వైమర్ రిపబ్లిక్ అనేది సమస్యలను పరిష్కరించడంలోన విఫలమవటం వలన జర్మనులు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పూర్తిగా లేకపోవడం ద్వారా నమ్మకం పూర్తిగా తొలగిపోవడం జరిగింది. క్రమశిక్షణ కలిగినటువంటి జాతిగా మమ్మల్ని జర్మనులు క్రమశిక్షణ రహితమైనటువంటి ప్రజాస్వామ్యం కంటే క్రమశిక్షణ కలిగినటువంటి నిరంకుశ సైనిక తత్వం కలిగినటువంటి నిరంకుశ నాజిజమే మంచిదని చెప్పి వారు భావించడం జరిగింది. అంటే కరుడు కట్టినటువంటి నిరంకుశ భావాలే తమకు మంచివని చెప్పి జర్మనీలో భావించడం జరిగింది. ప్రజాస్వామ్య సిద్ధాంతాలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వము, అదేవిధంగా సాంప్రదాయాలు మాకు అవసరము లేదని చెప్పి జర్మనులు భావించడం జరిగింది. అంటే జర్మనులకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకము పూర్తిగా మామూలు తొలగిపోవడం జరిగింది. మామూలు నమ్మకము లేకపోవడం ద్వారా క్రమశిక్షణ కలిగినటువంటి జాతిగా జర్మనులు క్రమశిక్షణ రహితమైనటువంటి ప్రజాస్వామ్యముల కంటే నిరంకుశమైనటువంటి సైనిక తత్వం కలిగిన జర్మనీ నిరంకుశ ఫ్యాసిజమే మాకు ముద్దు అని చెప్పి ప్రజాస్వామ్యం వద్దు, రాజరికం ముద్దు అన్నట్లుగా ఇక్కడ మామూలు ముఖ్యంగా నాజిజమే మంచిదని చెప్పి వారు భావించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ హిట్లర్ యొక్క మనస్తత్వము, అతని భావాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే, హిట్లర్ వచ్చేసి ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వము కలవాడు, అదే వాక్చాతుర్యము కలవాడు, మంచి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలను ఆకట్టుకునే వ్యక్తి, తన ఉపన్యాసాల ద్వారా ప్రజలను సమ్మోహితులు చేసేటటువంటి వ్యక్తి. అతని వాక్చాతుర్యం ద్వారా ఎవరైనా సరే అతని వాగ్దాటికి మామూలు లోబడి ఉండవలసిందే. అంతేకాకుండా ఆయన ఉపన్యాసము విని ద్రవింపని వాడు ఉండడు. అంటే ఆయన ఉపన్యాసములను అంతటి తీయదనము మామూలు ఉంటుందని మమ్మల్ని ప్రతి ఒక్క ప్రజలు భావించడం జరిగింది. ప్రజలు మనోగత భావాలను అది భాగంగా ఆకలింప చేసుకుని వారికి అనువగు రీతిలోన హిట్లర్ ఉపన్యాసము కొనసాగించడం వాడని చెప్పి మమ్మల్ని ప్రజాదరణ పొందిన స్వస్తికును నాజీ పార్టీ చిహ్నముగా అతడు ఎంపిక చేసుకుని చెప్పి మనకు దీనిని బట్టి తెలుసుకోవచ్చు. అంటే నాజిజం పార్టీ యొక్క గుర్తు స్వస్తిక్ పార్టీ
మామూలు ఒక గుర్తును కూడా నాజిజం పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హిట్లరు మంచి ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం గలవాడు, మంచి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వ్యక్తి, ప్రజలను యొక్క మనోభావాలను ఆకలింపజేసుకుని ఆ ప్రజలను ఏ విధంగా ద్రవింపజేయాలి, ఏ విధంగా వారిని ఆకట్టుకోవాలి అని ముందుగా ఆకలింప చేసుకుని ఆ ప్రజల యొక్క మనస్తత్వాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలను ఏ విధంగా చేస్తే ఆ ప్రజలనేవారు నా పట్ల ఆకర్షితులవుతారో అని ముందుగానే తెలుసుకొని వారి యొక్క మనోభావాలను చదివిన వ్యక్తి కాబట్టి వారి మనోభావాలకి అనుసరించే వారి హృదయాన్ని చూరుకున్నటువంటి వ్యక్తి వారి ఉపన్యాసాల ద్వారా ఉపన్యాసాల ద్వారా వాక్చాతుర్యము ద్వారా మన ప్రజల మనసులను గెలుచుకున్నటువంటి వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్ అని చెప్పవచ్చును. నిర్విఘ్నం అంటే ప్రతిపక్ష పార్టీలు ఉపన్యాసము కనుకనే ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి కనుక ప్రజాదరణ పొందిన స్వస్తికును నాజీ పార్టీ చిహ్నముగా ఎంపిక చేసుకోవడం కూడా జరిగిందని చెప్పవచ్చును. అంతేకాకుండా స్వచ్ఛంద ఒక సేవా దళాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వచ్ఛంద క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సైనిక దళాన్ని కూడా ఇతడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిరుద్యోగ యువకులను తన దళములోన చేర్చుకోవడం జరిగింది. నిరుద్యోగులైనటువంటి సైనికులను బ్లాక్ షర్ట్స్, బ్రౌన్ షర్ట్స్ అనే 2 దళములుగా తీర్చిదిద్ది వారిని ప్రజలలోన సైనిక తత్వమును పెంపొందించడం జరిగింది. అంటే ఇక్కడ నియంతృత్వ ప్రభుత్వాలకు కావలసింది సైనిక తత్వం కలిగినటువంటి విధానాలే. ఆ విధంగా జర్మనీలో ఉన్నటువంటి ప్రజలలోన ముఖ్యంగా వచ్చేసి అనేక మంది నిరుద్యోగులైనటువంటి సైనికులను బ్లాక్ షర్ట్స్ గాను, అదేవిధంగా వచ్చేసి బ్రౌన్ షర్ట్స్ గాను అనే 2 దళములుగా తీర్చిదిద్ది ప్రభులలోన సైనిక తత్వాన్ని, నాజీ తత్వాన్ని పెంపొందించేటట్లుగా అతడు అక్కడి ప్రజలకు అతడు ఆ విధంగా కల్పించడం జరిగింది. ఈ దళము నాజీ పార్టీ సమావేశంలో నిర్విఘ్నంగా జరుగుటకు, ప్రతిపక్ష పార్టీలను సమావేశంలో భగ్నం చేయుటకు సాధనములుగా ఉపకరించిన సాధనముగా వాడుకునేనని హిట్లర్ అధికారమును హస్తగతం చేసుకున్నట్టుకు సాయపడినవి ఈ దళములే అని చెప్పవచ్చును. అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి నిరుద్యోగులుగా అలమటించిన వ్యక్తులు సైన్యంలో చేర్చుకొని వారికి బ్లాక్ షర్ట్స్, అదేవిధంగా బ్రౌన్ షర్ట్స్ అనే 2 దళాలను ఏర్పాటు చేసి ఈ దళముల సహాయం చేత తనకు ఎవరైతే వ్యతిరేకులుగా ఉంటారో ఆ వ్యక్తుల మీద దాడి చేసి వారి వలన ఈ 2 దళముల వలన అనేక రకాలుగా ప్రయోజనములు పొందడం జరిగింది. అంటే ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు సమావేశాలను ఏర్పాటు చేస్తే ఆ సమావేశాల ద్వారా ప్రజలు ఎక్కడ ఆకర్షితులవుతారో అని భావించినటువంటి ప్రజలు ఎక్కడ ఆకర్షితులను పసిగట్టినటువంటి ఈ హిట్లర్ సమావేశాలు ఎక్కడైతే జరుగుతాయో ప్రతిపక్ష పార్టీ సమావేశాలు భగ్నం చేయడానికి ఈ దళములను కూడా వాడుకోవడం జరిగింది. వీటిని సాధనములుగా వాడుకోవడం జరిగింది. కాబట్టి అధికారం హస్తగతం చేసుకోవడానికి ముఖ్యంగా ఈ స్వచ్ఛంద సేవాదళము హిట్లర్కు అనేక విధాలుగా ఉపయోగపడిందని చెప్పి కూడా మనము భావించవచ్చు. ఆ విధంగా నాజిజం అనుసరించినటువంటి సిద్ధాంతాల పరంగా ముఖ్యంగా వచ్చేసి జర్మనీ దేశము ఒక నియంతృత్వ ప్రభుత్వముగా ఏర్పాటు చేయడానికి ఇది రూపొందించినటువంటి సిద్ధాంతాలే ముఖ్య కారణమని చెప్పవచ్చును. అంటే మొదటి ప్రపంచ యుద్ధానంతరము జర్మనీలో జనించినటువంటి జాతీయ సామ్యవాద స్వరూపమే నాజిజం. అంటే ఇక్కడ దీని నాయకుడు అడాల్ఫ్ హిట్లర్. ఆయన వ్రాసినటువంటి మెయిన్ కాంప్ గ్రంథమే నాజిజ సిద్ధాంతములకు మూల కారణము. నా పోరాటం అనే గ్రంథమే నాజిస్ట్ సిద్ధాంతములకు మూల కారణమని చెప్పవచ్చును. అంటే జర్మనీలో జనించినటువంటి జాతీయ సామ్యవాద స్వరూపమే నాజిజం. అంటే దీని నాయకుడు అడాల్ఫ్ హిట్లర్. ఆయన వ్రాసినటువంటి మెయిన్ క్యాంప్ లేక నా పోరాటం అనే నాజిస్ట్ సిద్ధాంతములు ప్రజలకు మూలమని చెప్పవచ్చును. అంటే వ్యక్తి కంటే రాజ్యము ముఖ్యము, రాజ్యమునకు సర్వాధికారం ఉండాలని, ఏకపక్ష నాజీ నియంతృత్వం ఉండాలని, జర్మనీ భవిత్యమును తీర్చిదిద్దగలిది ఏకపక్ష నాజీ నియంతృత్వమే అని చెప్పి ప్రజలకు ఉద్బోధించేటట్లుగా అతని సిద్ధాంతాలు ఉండడం జరిగిందని కూడా చెప్పవచ్చును. నాజీలకు ప్రజాస్వామ్యం పట్ల
నమ్మకం లేదు. కమ్యూనిస్టులన్నా అది యూదులన్నా వారు తమకు భద్రశత్రువులుగా పరిగణించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నాజీలకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదు, కమ్యూనిస్టుల పట్ల మామూలు హేయభావం కలిగి ఉండడం జరిగింది. అంతేకాకుండా విదేశీయులైనటువంటి యూదుల పట్ల కూడా వీరికి మామూలు కమ్యూనిస్టులన్నా యూదులన్నా జర్మనీలకు బద్ధశత్రువులుగా మమ్మల్ని పరిగణించడం జరిగిందని చెప్పి చెప్పవచ్చును. అంటే తాము స్వచ్ఛమైనటువంటి ఆర్యజాతికి చెందిన వారమని, ప్రపంచంలో ఉన్న మిగిలిన వారికంటే వారందరికంటే వారందరూ మిశ్రమ జాతి వారని, వారందరూ తమకంటే వారందరికంటే తామే విన్నాయని వారి నమ్మకము. ఇది ముఖ్యంగా జర్మనీ యొక్క జాత్యహంకారమునకు జర్మనీ ఇట్లు జాత్యహంకారం అనేది జర్మనీ సొత్తు అని చెప్పి వారు భావించడం జరిగింది. అంటే తామే స్వచ్ఛమైన ఆర్యజాతికి చెందిన వారమని, మిగతా వారంతా మమ్మల్ని మాకంటే తక్కువని, మా జాతే చాలా మిన్నదైనది, మాకు ఉన్నటువంటి మంచి అలవాట్లు ఇతరులకు లేవని చెప్పి, అంటే రకరకాలైనటువంటి మమ్మల్ని ప్రపంచంలో ఉన్న మిగిలిన వారందరూ మిశ్రమ జాతి వారని, తమ జాతి గొప్పదని, తమ జాతి ఉత్కృష్టమైనదని చెప్పి ఇట్లు వివిధ పరిపరి విధాలుగా జర్మనులు భావించడం జరిగిందని చెప్పి భావించవచ్చు. ఆ విధంగా మమ్మల్ని వారి నమ్మకము జాత్యహంకారం అనేది వారి సొత్తు కూడా అని చెప్పవచ్చును. అంటే నాజిజం తీవ్రమైనటువంటి జాతీయ భావానికి ఆలయమైన నిలవలేమని చెప్పి మనం జాతీయ భావము యుద్ధమును ప్రబోధించుట, యుద్ధమును ప్రేరేపించుట మమ్మల్ని వారి దృష్టిలో ఉన్న శాంతి అనేది ఒక బలహీనతమైన చిహ్నముగా భావించడం జరిగింది. నాజిజం వచ్చేసి తీవ్రమైనటువంటి జాతీయ భావాన్ని రేకెత్తించడము, ఒకే జాతి, ఒకే మతము, ఒకే భాష మాట్లాడేవారు ఎక్కడుంటారో వారందరూ మామూలు ఒకే ప్రాంతానికి చెందిన వారు ఉండేవారంతా ఒకే జాతి అని చెప్పి వారిలోన తీవ్రమైనటువంటి జాతీయ భావాన్ని మమ్మల్ని ప్రేరేపించడం జరిగిందని చెప్పి చెప్పవచ్చును. అంటే వారికి యుద్ధము వలన కలిగినటువంటి ప్రయోజనాలను మమ్మల్ని నాసిస్ట్ పార్టీ ప్రబోధించడం జరిగింది. శాంతి అన్న తమకు వ్యతిరేకము, తమ దృష్టిలో శాంతి అనేది ఒక బలహీనత, శాంతి కోరుకునేవాడు బలహీనుడు, అసమర్థుడు అనే భావన వారికి మమ్మల్ని కలిగి ఉండడము జరిగిందని చెప్పి చెప్పవచ్చును. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి విదేశాంగ విధానము, అంటే విదేశాంగ విధానమున వర్సైల్స్ సెయింట్ జర్మనీ సంధులను ఉల్లంఘించి తాము కోల్పోయినటువంటి కీర్తి ప్రతిష్టలను తిరిగి పొందడానికి సువిశాలమైనటువంటి జర్మనీ సామ్రాజ్యాన్ని సామ్రాజ్య స్థాపనకు సామ్రాజ్య తత్వమును ప్రోత్సహించడం జరిగింది. అంటే వర్సైల్స్ సంధి వలన తాము కోల్పోయినటువంటి భూభాగాలను సామ్రాజ్యమును వలసలను తిరిగి పొందుటే తమ ప్రథమ కర్తవ్యమని చెప్పి జర్మనులు భావించడం జరిగింది. సువిశాలమైన జర్మన్ సామ్రాజ్యమే ఏర్పాటు చేసుకోవటమే సామ్రాజ్య తత్వాన్ని ఈ నాజిస్ట్ పార్టీ ప్రోత్సహించడం జరిగింది. తాము కోల్పోయిన భూభాగాలను తమ విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేంత వరకు విశ్రమింపు అని ప్రజలకు ఉద్బోధించడం కూడా జరిగిందని చెప్పి మనము భావించవచ్చు. ఆ విధంగా ఆర్థిక రంగము తాము కోల్పోయినటువంటి ఆర్థిక రంగమును తిరిగి తమ దేశమును శక్తివంతమైన ఆర్థిక రంగంలో శక్తివంతమైనగా మనం ఏర్పాటు చేసుకోవడానికి, తాము కోల్పోయినటువంటి పరిశ్రమలను తిరిగి పొందడానికి, తాము కోల్పోయినటువంటి సువిశాలమైనటువంటి సామ్రాజ్యము, విశాలమైనటువంటి భూభాగము, అంతేకాకుండా ఆర్థికంగా ఏమేమైతే కోల్పోయినామో ఆ ఆర్థిక మూలాలన్నింటినీ ఆయా దేశాల నుంచి తిరిగి పొందడమే తమ లక్ష్యమని, తిరిగి తమ దేశాన్ని ఆర్థిక పురోగమించినట్టు చేసుకోవడమే తమ లక్ష్యమని చెప్పి జర్మనులు భావించడం జరిగింది. ఆ విధంగా మమ్మల్ని ముఖ్యంగా చేసేవి ఇక్కడ సెయింట్ జర్మనీ ఇక్కడ ఆర్థిక రంగమున స్వయం సమృద్ధిని సాధించుకోవడము, దేశ శ్రేయస్సును పెంపొందించుకోవడము, విదేశీ వ్యాపారము, బ్యాంకింగ్, రవాణా సంస్థ, అదేవిధంగా జాతీయం చేసి వారిని పారిశ్రామికవేత్తలకు రక్షణ కల్పించుట, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మమ్మల్ని జర్మనీ దేశాన్ని కాపాడుకోవాలి అనే భావన ముఖ్యంగా జర్మనీలో ఎక్కువగా ఉండదని చెప్పి మనము భావించవచ్చు. అంటే స్త్రీలు పురుషులు రాజకీయంలో పాల్గొనరాదని, వీరు కేవలము సంతానము కంటే వారి ముఖ్యమని చెప్పి ముఖ్యంగా జర్మనులు
భావించడం జరిగింది. ఇక్కడ స్త్రీలు పురుషుల పట్ల భేదాభిప్రాయములు మమ్మల్ని జన్మనంలో ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం పురుషులు మాత్రమే మమ్మల్ని ముఖ్యంగా చేసే యుద్ధములలో పాల్గొనాలని చెప్పి వీరు ఆ, వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు మమ్మల్ని వివిధ కేవలం పురుషులు మాత్రమే యుద్ధ రంగంలో పాల్గొనాలని చెప్పి, స్త్రీలు యుద్ధ రంగంలో పాల్గొనేదని చెప్పి, కేవలం స్త్రీలు మమ్మల్ని సంతానం కనేందుకు మాత్రమే వారు ఆ, ఆ, వారి వారి ముఖ్య విధి అని చెప్పి ఇది నాజిజము అటువంటి సిద్ధాంతాలను ప్రబోధించడం జరిగింది. ఇటువంటి సిద్ధాంతాల ద్వారా ఆయా ప్రజలలోన జాత్యహంకార భావం అనేది, అనేక సైనిక తత్వం అనేది మామూలు ముఖ్యంగా ఆ జర్మనీలోన వేళ్ళానుకుని పోయినట్లుగా అని చెప్పవచ్చును. ఇటువంటి సిద్ధాంతాల ద్వారా జర్మనీలోన తమ సంస్కృతి గొప్పదని, ఇతర సంస్కృతి చాలా చిన్నదని, తమ జాతే మిన్నాయని మమ్మల్ని విదేశీయులు సైనికత అంటే శాంతికి ఎవరైతే శాంతిని కోరుకుంటారో ఆ శాంతిని కోరుకునే దేశాలు మమ్మల్ని అసమర్థ దేశాలని, బలహీన దేశాలని చెప్పి భావించవలసి వస్తుందని చెప్పి వారు భావించడం జరిగిందని చెప్పి మనము ఇక్కడ నాజిజం పార్టీ అంటే ఇక్కడ నాజిజం పార్టీ యొక్క గుర్తు వచ్చేసి స్వస్తిక్ పార్టీ, దాని అధ్యక్షుడు వచ్చేసి పార్టీ అధ్యక్షుడు వచ్చేసి అడాల్ఫ్ హిట్లర్ అని చెప్పవచ్చును. ఇతడికి మామూలు ముఖ్యంగా కమ్యూనిస్టులన్నా అదేవిధంగా యూదులన్నా మామూలు జర్మనీ దేశానికి బద్ధశత్రువులుగా అతడు భావించడం జరిగింది. అంటే ఎక్కడ కనబడితే వారిని అంతమొందించేటట్లుగా ఈ నాజిస్ట్ పార్టీ ఆ జర్మనీలోన అంతటి వ్యతిరేక భావాన్ని రేకెత్తించింది కూడా అని చెప్పవచ్చును. ఆ విధంగా ఈ నాజిస్ట్ పార్టీ సిద్ధాంతాలు వాటి పట్ల ప్రజలు ఆకర్షితులు కావడానికి ఆకర్షితులు అయినారని చెప్పి మనము భావించవచ్చు. ఇటువంటి విధానాలు కలిగి ఉండడం ద్వారా ముఖ్యంగా మనం జాత్యాంకర భావమును కలిగి ఉండడం ద్వారా యుద్ధమే కావాలి, యుద్ధమే శరణ్యము, మమ్మల్ని ఆహారము వద్దు అనే భావన జర్మనీలో ఉండడం ద్వారా మొదటి ప్రపంచ యుద్ధములకు ఏ విధంగా కారకులైనారో రెండవ ప్రపంచ యుద్ధములకు కూడా మన జర్మనులు కారకులు కావడం జరిగింది. వారిలో ఉన్నటువంటి యుద్ధము అనేది మన దేశ శ్రేయస్సును కాపాడుతుందని చెప్పి ముఖ్యంగా ఇతర దేశాల వారు వచ్చేసి తమ చెంతకు రప్పించేటట్టుగా చేసుకోవని చెప్పి వారిలోన భయాన్ని కలిగించి ఆ సామ్రాజ్య భూభాగాలను ఆక్రమించుకోవచ్చన్న భావన, వాటి మీద పెత్తనం చెలాయించవచ్చన్న భావన జర్మనీలోన మమ్మల్ని ఎక్కువగా కలిగించిందని చెప్పి మనము భావించవచ్చు. సామ్రాజ్యతత్వమైన భావన జర్మనీలోన ఎక్కువగా మమ్మల్ని ఈ నాసిస్ట్ సిద్ధాంతాలు కల్పించిందని చెప్పవచ్చును. ప్రజాస్వామ్యము కంటే నిరంకుశ భావాలు కలిగినటువంటి నియంతృత్వ ప్రభుత్వాలే మేలని చెప్పి భావించడం జరిగింది. ఇక్కడ ప్రజాస్వామ్యం కంటే నియంతృత్వమే ముద్దు అనే భావన ఒక జర్మనీలోన కల్పించిందని చెప్పి మనము చెప్పవచ్చును. కాబట్టి ఇక్కడ మనకు నాజిజం పార్టీ సిద్ధాంతాల గురించి వివరించడం చెప్పి మనకు 10 మార్కుల క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎగ్జామ్ పర్పస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ నాజిస్ట్ పార్టీ అదేవిధంగా ముస్సోలిని, ఇక్కడ హిట్లర్, వీరిద్దరు వచ్చేసేవి ముఖ్యంగా నియంతృత్వ భావాలు కలిగినటువంటి వ్యక్తులే అని చెప్పవచ్చును. అంటే వర్సైల్స్ సంధి ద్వారా తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ముఖ్యంగా జరిగినటువంటి ఆర్థిక దుస్థితి మమ్మల్ని కలిగించినటువంటి ఆ దేశాలను ముఖ్యంగా అంతమొందించేంత వరకు విశ్రమించకూడదు అనే భావనలు కలిగినటువంటి వ్యక్తులు వీరి ఇద్దరు అని చెప్పవచ్చును. వీరు తమ దేశం అభివృద్ధి పరచుకోవడము, ఆర్థిక దుస్థితిని దేశాన్ని మామూలు ముఖ్యంగా సక్రమైన మార్గంలో నడిపించుకోవాలి అనే భావన ముఖ్యంగా ఈ వర్సైల్స్ సంధి వలన వారికి ఆయా దేశాల మీద మమ్మల్ని యుద్ధ నష్టపరిహారాన్ని తగ్గించుకోవడానికి, అంటే మమ్మల్ని యుద్ధ నష్టపరిహారాన్ని విధించినటువంటి ఆ యుద్ధ నష్టపరిహారాన్ని ఏమాత్రం కూడా మనం చెల్లించకుండా వారిని మధ్యలోనే విరమించుకోవడం జరిగింది అని కూడా చెప్పవచ్చును. ఆ విధంగా ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము జరగడానికి ఆ దేశాలే ముఖ్య కారణమని కూడా మనము భావించవచ్చు. పని చేయాలి, అది కొట్టు సరిపోతుంది.